గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం నేర్చుకోబోయేది రూబిక్ క్యూబ్ 3x3. ఈ రూబిక్ క్యూబ్కి బేసిక్గా 6 కలర్స్ అనేవి ఉంటాయి. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అండ్ బ్లూ. ఈ కలర్స్ని గుర్తుపెట్టుకోండి. బేసిక్గా రూబిక్ క్యూబ్ అనేది చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. పెద్దగా ఫార్ములాస్ అవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని లేయర్స్ సాల్వ్ చేయడానికి నార్మల్గా సాల్వ్ చేసేసుకోవచ్చు. కానీ లాస్ట్లో ఇది ఫైనల్ లేయర్ కావచ్చు, థర్డ్ లేయర్ కావచ్చు, సాల్వ్ చేయడానికి సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి. మీరు దాన్ని ఫార్ములాస్ కింద తీసుకోకండి, జస్ట్ ఒక పద్ధతి కింద చూడండి. బేసిక్గా మనం ఈ విధంగా ఉంది. ఇప్పుడు రూబిక్ క్యూబ్ సాల్వ్ అయిపోయేంత. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయి ఉంది, అన్ని కలర్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి, 6 కలర్స్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ లేయర్ని మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ వైట్ అండ్ ఎల్లో ఈ 2 కలర్స్ని మనం ఇలా పెట్టుకోవాలి, అప్ అండ్ డౌన్గా పెట్టుకోవాలి. ఓకే, అప్ అండ్ డౌన్గా పెట్టుకోవాలి. ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లోకి ఈ విధంగా మ్యాచ్ అవ్వాలి, ఫ్లవర్లా రావాలి. వైట్ 4 ప్లేసెస్లోని 4 పొజిషన్స్లో వైట్ అనేది రావాలి. ఇప్పుడు ఫ్లవర్ లాగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలాగుంది. వైట్ ఎత్తుక్కోండి. ఇప్పుడు వైట్ ఇలాగా పెట్టుకున్నాం కదా వైట్. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉంది, దీన్ని తీసేడు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చింది కదా ఫ్లవర్ లాగా మనకి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ బ్లూ ఉంది, ఈ బ్లూకి మనం ఎలా మ్యాచ్ చేయాలి? కింద 2 లేయర్స్ ఉన్నాయి కదా, 2 లేయర్స్ని ఎలా పట్టుకొని ఎలా మూవ్ చేయండి. మ్యాచ్ అయిందా? మ్యాచ్ కాలేదు. ఇప్పుడు మ్యాచ్ అయింది. ఇప్పుడు ఈ విధంగా మ్యాచ్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం కిందకి పెట్టేసుకోవాలి. వైట్కి ఇలా మ్యాచ్ చేసేసుకోవాలి. వైట్ మ్యాచ్ అయింది, బ్లూ మ్యాచ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఆరెంజ్ చూసాం. ఇప్పుడు ఈ ఆరెంజ్కి మ్యాచ్ అయిందా? రెడ్ మ్యాచ్ కాలేదు, గ్రీన్ మ్యాచ్ కాలేదు. ఇప్పుడు ఇది మ్యాచ్ అయింది, రెడ్, వైట్. మనం కిందకి పెట్టేసుకున్నాం. వైట్ మ్యాచ్ అయింది, రెడ్ మ్యాచ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆరెంజ్ మ్యాచ్ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా కిందకి పెట్టేసుకోవాలి. వైట్ మ్యాచ్ అయింది, ఆరెంజ్ మ్యాచ్ అయింది, 2 లేయర్స్. నెక్స్ట్ ఇప్పుడు మిగిలింది ఏముంది? ఇప్పుడు ఆరెంజ్ మ్యాచ్ కాలేదు, గ్రీన్ మ్యాచ్ అయింది, వైట్. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఇలా కిందకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్లస్లా మ్యాచ్ అయిపోయింది. వైట్ ఈ 2 లేయర్స్ మ్యాచ్ అయింది, 2 లేయర్స్ మ్యాచ్ అయింది, ఈ బ్లూ కూడా మ్యాచ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం ఈ 4 పొజిషన్ని మ్యాచ్ చేసుకున్నాం. ఇవన్నీ మ్యాచ్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్ని మనం కంప్లీట్ చేయాలంటే 4 పొజిషన్స్ కూడా మ్యాచ్ చేయాలి. ఈ 4 పొజిషన్స్ మ్యాచ్ అవ్వాలంటే ఫస్ట్గా మనం ఇక్కడ ఏ కలర్స్ ఉన్నాయో చూడండి. వైట్, ఆరెంజ్, గ్రీన్. పైన మనం ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఆ కలర్ వైట్, గ్రీన్ ఉంది, కానీ ఇది రెడ్ ఉంది, కాదు ఆరెంజ్ కావాలి మనకి. ఎక్కడుంది? పై లేయర్ లేదు, ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకోవాలి. వైట్, ఆరెంజ్, గ్రీన్, వైట్, ఆరెంజ్, గ్రీన్. ఓకే, మనకి ఇక్కడ రావాల్సిన ఇక్కడికి రావాల్సిన బ్లాక్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. చూసారా? స్ట్రైట్గా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పైకి పెట్టుకోవాలి. పైకి అంటే ఆర్. ఓకే, లెఫ్ట్ సైడ్ అంటే యూ. ఓకే, కింద కన్నా ఉంటే ఆర్ డాష్. ఓకే, మళ్ళీ రైట్ సైడ్ కంటే యూ డాష్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్, ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్, ఆర్ యూ ఆర్ డాష్. చూసారా? మ్యాచ్ అయిపోయింది. కొంతమంది చెప్తారు ఈ ఫార్ములా ఎలా వాడాలి అంటే 5 టైమ్స్ వాడాలి, 10 టైమ్స్ వాడాలి, 21 టైమ్స్ వాడాలి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కోరా చెప్తారు. బట్ మనకు అలా ఏం లేదు. ఈ ఫార్ములా మనకి ఎన్నిసార్లు అయినా వాడచ్చు. బట్ మనకి ఎక్కువ టైంలో అయితే పట్టదు. 3 టైమ్స్ కావచ్చు, 4 టైమ్స్ కావచ్చు. మ్యాచ్ అయిపోతే మనం ఇంక అక్కడితో ఆపేయచ్చు. మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు మనం 3 టైమ్స్ చేసేటప్పటికి. నెక్స్ట్ ఈ బ్లాక్ చూద్దాం. బ్లూ, వైట్,
ఆరెంజ్. ఆ బ్లాక్ ఎక్కడ ఉందో చూద్దాం మనం ఇప్పుడు. పైన లేదు. ఓకే, ఇక్కడ ఉంది. ఆరెంజ్, బ్లూ, వైట్ ఇక్కడ ఉంది. తీసి మనం ఇక్కడ పెట్టుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు ఆరెంజ్, బ్లూ, వైట్, ఆరెంజ్, బ్లూ, వైట్ మనం స్ట్రైట్గా పెట్టుకున్నాం. ఇక్కడికి రావాల్సిన బ్లాక్ని స్ట్రైట్గా పెట్టుకున్నాం. ఓకే, స్ట్రైట్గా పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆర్ డాష్. చూసారా, సింగిల్ టైంకే ఇది సెట్ అయిపోయింది. కొన్నిసార్లు అలా సెట్ అయిపోద్ది. ఇప్పుడు మనకి ఇక్కడికి మ్యాచ్ అవ్వాల్సింది ఏంటి? రెడ్, వైట్, బ్లూ. ఈ బ్లాక్ ఎక్కడ ఉందో చూసుకుందాం. ఇక్కడ లేదు. ఈ బ్లాక్ ఇక్కడ ఉంది. దీన్ని తీసి మనం పెట్టుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా. రెడ్, వైట్, బ్లూ, రెడ్, వైట్, బ్లూ. మనం ఈ బ్లాక్ ఇక్కడికి రావాల్సిన బ్లాక్ని స్ట్రైట్గా పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆర్ డాష్ యూ డాష్, ఆర్ డాష్ యూ డాష్, డాష్ యూ డాష్, డాష్ యూ డాష్, డాష్. చూసారా, ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ గ్రీన్, వైట్, రెడ్ ఈ బ్లాక్ ఎక్కడ ఉందో మనం సెర్చ్ చేసుకోవాలి. ఫస్ట్గా గ్రీన్, రెడ్, వైట్ మ్యాచ్ అయిపోయింది, స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు దీని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆర్ డాష్ యూ డాష్, డాష్ యూ డాష్, డాష్ యూ డాష్, డాష్ యూ డాష్, డాష్. చూసారా, మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ లేయర్ మొత్తం. ఈ విధంగా చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు ఈ రూబిక్ క్యూబ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to subscribe.